సింగరేణిలో అకస్మాత్తుగా జరిగే గని ప్రమాదాల్లో ఎవరైనా కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఒకరికి సూట్ పుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకొని 2 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు వారికి యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇవ్వకుండా వారిని మానసికంగా వేధింపులకు గురి చేయడం దుర్మార్గమైన చర్యని వారికి వెంటనే యాజమాన్యం స్పందించి ఒప్పుకున్న ప్రకారం యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇవ్వాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వైబీ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 జూలై 25న 2వ షిఫ్ట్ లో అడ్రియాల ఏరియా పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు మైన్ లో జరిగిన ప్రమాద సంఘటనలో బూర్ల సారయ్య అనే కార్మికుడికి ఓస్ పైప్ చెస్ట్ కు తగిలి అక్కడికక్కడే మరణించడం జరిగిందని, ఆనాడు ఏఐటీయూసీ యూనియన్ సారయ్య కుమారుడికి సూటబుల్ జాబ్ ఇచ్చే వరకు డెడ్ బాడీ తీయమని మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగిందని, అప్పటి ఏపీఏ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు సారయ్య కుమారుడికి సూటబుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచినా ఈ రోజు వరకు సారయ్య కుమారుడికి యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇవ్వలేదని ఆరోపించారు. మా నాన్నగారి పేరు పూల సారయ్య. పూల సారయ్య గారు 2023 7వ నెల 25వ తారీఖు మా మైండ్లో ఏఎల్పి గనిలో ఛాతికి ఓస్ పైపు తాగి చనిపోవడం జరిగింది. అప్పుడు ఏఎల్పి జీఎం ఉన్న వెంకటేశ్వరరావు గారు మాకు క్లర్క్ పోస్ట్ ఇస్తా అని మాటిచ్చారు అందరి ముందు, హాస్పిటల్ దగ్గర కూడా. తర్వాత నేను 1 ఇయర్ ఆగి నా బీటెక్ కంప్లీట్ చేసుకున్నాక కూడా వీళ్ళందరూ సింగరేణి యజమాని మొత్తం నాకు మాటిచ్చి మీకు వెంటనే క్లర్క్ పోస్ట్ ఇస్తా అని మాటిచ్చారు. నేను డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి నా కౌన్సిలింగ్ అన్ని కంప్లీట్ అయినాయి. అలాగే నా ఐఎంఏ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. ఆ తర్వాత నేను డైరెక్టర్ పా గారిని, ఎండి సార్ని, సిఎండి సార్ని చాలాసార్లు కలిసినా కూడా ఇంకా డిలే అవుతుంది. ఇప్పటికీ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. బట్ ఇంకా మాకు జాబ్ అనేది ఇంకా రాలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి మాకు ఆర్థికంగా కానీ మాకు ఎలాంటి సాయం అందలేదు. ఎన్నిసార్లు కొత్తగూడెంకి వెళ్ళినా, ఎన్నిసార్లు హైదరాబాద్కి వెళ్ళినా వారం రోజులు వస్తుంది, 10 రోజులు వస్తుంది అని మాట చెప్తున్నారు తప్ప ఈ 2 సంవత్సరాల నుంచి అలాగే